జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని దత్తాత్రేయ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దివాలా దీందని, తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా నా చేతిలో 500 కోట్లు కూడా లేవు అని మాట్లాడటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి భావిస్తా ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల మీద, తెలంగాణ రాష్ట్రంలో రాబడుల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల మీద అవగాహన లేకుండా గత దశాబ్ద కాలంలో ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో ఇవాళ వ్యవసాయంలో గాని, విద్యుత్ రంగంలో గాని, విద్యా రంగంలో గాని, ఏదైతే ఐటీ రంగంలో గాని తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉన్నత స్థానంలో నిలబెడితే ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాల కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. మొదటి బడ్జెట్ ఏదైతే 2,75,000 కోట్లు ప్రవేశపెట్టిండో దాంట్లో సమృద్ధిగా ఎక్కడి నుంచి రాబడి వస్తుందో తెలియకుండా అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాన్ని